ప్రాముఖ్యముగా నీ పరిశుద్ధమైన వాక్యమును మా మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. నేను ఆరాధించుటకు, స్తుతించుటకు సంఘముగా ఎదుగునైనా మమ్మల్ని చేర్చుకునే దాన్ని బట్టి స్తోత్రాలు. వాతావరణ అనుకూలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాలైనా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధత లేకుండా నిన్ను మేము చూడలేము తండ్రి. అయ్యా ఎదుగునైనా అజ్ఞాన దశలో మేము ఉండగా గర్వపు మాటలతో నీకు దూరం అవ్వక పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి శక్తిని మాకు దయచేయండి. మేము నీచులము, పాపులము తండ్రి. అయ్యా నీవు తప్ప ఏ పరిశుద్ధుడు లేడని నీ పాదాలతో ఒప్పుకొనుచున్నాము తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, నీ వాక్యముతో పరిశుద్ధపరచండి. దేవా ప్రార్థన ఎందును, అయ్యా వాక్యం ఎందును, అయ్యా ఎడతెగక అదిగో నీ సన్నిధిలో మేము పరిశుద్ధంగా సహాయం దయచేయండి. దేవా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. నీ బిడ్డల దేవా ఇదిగోనైనా అయ్యా నీ సన్నిధిలో ఆరాధించుకుంటుగా కృప దయచేయండి. నీ సేవకు నిలబెట్టుకున్నారు, బలపరిచి ఆదరించి ఆరోగ్యంలో బలమును శక్తిని దయచేయండి. ఇదిగో నాయన వృద్ధాప్యులను బిడ్డలు దర్శించండి. బిడ్డలు ఆశ కలిగి వచ్చారయ్యా, బిడ్డలు బలహీనత నుండి విడిపించండి. ఉద్యోగాలు ఎందును అన్ని విషయాలు మీరు తోడయండి, నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో దేవా నీ బిడ్డలు అయ్యా కష్టార్జితం తీసుకొచ్చిన ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించండి. రెట్టింపు ఆశీర్వాదం మీ బిడ్డలు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా బిడ్డలు ప్రయాణమై ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో వెలిచి ఉండగా బిడ్డలకు తోడుగా ఉండి మీరు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ వారం అంతా నీ కాపుదల భద్రతను మెండుగా మాకు దయచేయండి అయ్యా. తిరిగి నీ సన్నిధిలో కలుసుకునే అభిషేకమును మాకు దయచేయండి, పరిశుద్ధతను మాకు దయచేయమని వేడుకుంటూ నీకే స్తోత్రము, నీకే గానము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్ని ప్రార్థన సమర్పించండి వేడుకుని పొంది నాము తండ్రి.